ఆయన ఆరోగ్య పాపం. లక్ష్మణ్ పేరు నాని గారు, వర్మ గారు, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇగో దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో ఇంత స్కామ్ జరిగింది అని చెప్తా ఉన్నారు. దేన్ని కూడా నిరూపించడం వీళ్ళకి చేత కాదు. అక్కడ ఏ అవినీతి కూడా జరగలేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ప్రజల్లో మభ్య పెట్టాలి, మనం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి. సూపర్ 6 అన్నాము, 31 పథకాలు తీసుకొచ్చాము, 143 అన్నాము, 420 అన్నాము. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి హామీలను కూడా ఏంటంటే ఈ రోజున ఆ మాట ఎందుకన్నారు పేరు నాని గారు అంటే, ఇక్కడ నేనే అవినీతి చేశాను ఇంకొకళ్ళు అవినీతి చేయలేదని కాదండి. కేవలం మీరు నా మీద కట్టు కట్టారు. ఈ రోజున ఇదే పయ్యాల కేసు వల్ల ఈ వియ్యంకుడు ఉన్నాడు, ఆయనకేమి మీరు శిక్షించలేదు, ఆయనేమి మీరు అరెస్ట్ చేయలేదు. ఆయన నాకన్నా ఎక్కువ అవినీతి చేసిన వ్యక్తే కదా. ఆయన 45,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్కాలర్షిప్ లో తీసుకెళ్లిన వ్యక్తే కదా. ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఆర్థిక మినిస్టర్ వియ్యంకుడేనా? మీ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు మీకు ఓటర్లు వచ్చాయనా? నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఓటర్లు దండుకొని, కమిషన్లు దండుకొని పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బస్తాలు డబ్బులు వచ్చేసాయనా? అంటే మీకు కమిషన్లు ఇచ్చిస్తే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిప్ అని అనరు. కమిషన్లు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదు మనమే ఒంటరికి వెళ్తాం, 43 సంవత్సరాలు వాళ్ళ రాజకీయ అనుభవం కాదు, వేస్ట్, మనమే నిలబెట్టాం వాళ్ళ పార్టీని అంటారు. ప్యాకేజ్ రాగానే ఏమంటారు? లేదు మనకు సత్తా లేదు, పొత్తా లేదు, మనం వేసుకున్న సొక్కాకి మొత్తం లేదు అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో పవన్ కళ్యాణ్కే తెలియదు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అవతల ఒకటి. ఒక మాట ఈ రోజున స్క్రిప్ట్ ఇస్తే రేపేమో మాట్లాడలేని వ్యక్తికి మనం ఏం చెప్తాం? ఇక్కడ సమాధానం ఒకటి చెప్తాను సార్. ఇందాక నా తాతల చెట్టు నాగేంద్రను ఒక మాట్లాడాడు, నాది చాలా విశాలమైన హృదయం, నేను చాలా మంచివాడిని, నాకు కుళ్ళు కుతంత్రాలు లేవని. అన్నా నాగేంద్రన్న, నువ్వు మీ పార్టీ అధికార ప్రతినిధి అయిన రాయపేట అరుణ గారిని మాలదాయి, చింపురు జుట్టు వేసుకుందాయి, దాని గురించి ఏం మాట్లాడదామని వీడియోలు నా దగ్గర ఉన్నాయి, చూపించమంటే మీకు చూపిస్తాను. వినాలా మీరు ఏ రకంగా ఆవిడ్ని క్యారెక్టర్ అసెసినేట్ చేశారో ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఇదే యనమల భాస్కర్ వినాలా, ఇదే యనమల భాస్కర్కి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇవ్వకుండా రూపానందరెడ్డి దగ్గరికి వెళ్ళి సాక్ష్యంగా నమస్కారం పెట్టి మీ కొడుకుని అమెరికాకు పంపించడానికి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకున్నావా లేదా? అవన్నీ సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయన్నా. ఇప్పుడు నువ్వు ఇదే 60 శ్రీధర్ని ఈ అబ్బాయి అర్చన ఎట్టాలి, యనమల భాస్కర్కి టికెట్ ఇవ్వద్దు. యనమల భాస్కర్ అన్న వ్యక్తి పాపం TCS లో 2 తెలుగు రాష్ట్రాలకి అనుసంధానకర్తగా మంచి పొజిషన్ లో నెలకి 60 లక్షలు సంపాదించుకుని పోయే వ్యక్తిని మీ వల్ల, కేవలం నీ వల్ల ఆయన భవిష్యత్తు సంకరాకపోయిందన్న నాగేంద్రన్న. మనం అటువంటి మాటలు మాట్లాడకూడదు కదా. ఈ రోజున ఒక ఎమ్మెల్యే అయ్యే వ్యక్తిని ఏ స్థాయిలో పెట్టారో మీరు అర్థం చేసుకోవాలా. మిమ్మల్ని తక్కువ చేస్తే నేను అనట్లా, ఎందుకంటే మన ఆలోచన విధానం కానీ మనం ఎవరి మీద కుళ్ళు కుతంత్రం లేవని అన్నప్పుడు, ఒక దళితుడన్నా, ఒక చదువుకున్న విద్యార్థి అన్నా, ఒక మానవ సమాజం వరకు చెందిన వ్యక్తి అన్న యనమల భాస్కర్, ఆయన జీవితాన్ని నాశనం చేశావు కదా నువ్వు. ఒక ఎస్సీ సామాజిక వర్గ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి అంటే, కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి, బలిజ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి తాయిలాలో అందరం ఎక్కిస్తూ ఉన్నారు. పర్సనల్ గా వెళ్తున్నది. టాపిక్ చేంజ్ అవుతున్నది. ఒక్క నిమిషం అన్న, నేను అన్నిందని చెప్తూ ఉన్నా. ఈయన చేసిన అంటే ఈయన చేస్తే మంచిది, ఇతడు చేస్తే చెడు ఆయన మాట్లాడుతున్నాడు కానీ చెప్తూ ఉన్నా. మీరు మారండి అన్న, మీరు మారండి అన్న. నాగేంద్ర అన్న, మీ మనసు మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. వర్గంలో మీరు చేసిన డామినేట్ తగ్గించండి. ఓకే నాగేంద్ర గారు అయిపోయిందా? మాట్లాడొచ్చా? మాట్లాడండి. చాలా హోందాగా, చాలా చక్కగా నేను ఆయన విమర్శలు తీసుకున్నా. చెప్పాలి, షీఈ్ మై సిస్టర్. మీరు ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఆయన ఫోన్ చేసో, మీరు ఫోన్ చేసో, లేదా మీరు అనుమతి ఇస్తే నేనే ఆ లైన్ లేదు. అది నేను ఒకసారి సెలక్షన్స్ జరిగినప్పుడు 500 మంది మహిళలు పాల్గొంటే చింపురు జుట్టేసుకొని ఒక ఆమె వచ్చి కూర్చుండింది. ఆమె పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అనే వర్త్ ఉందని ఆ గుంపులో 8 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ లిస్ట్ లో ఆమెను సెలెక్ట్ చేశారు. ఇది ఆమె స్థాయి అని నేను చెప్పేటప్పుడు చింపిరి జుట్టేసుకుని ఆడ కూర్చుండింది అనే దాన్ని కట్ చేసి